1½ ఇయర్ 13 నెలలు నడుస్తా ఉంది. హ్మ్. ఏమనంటే ఇప్పటికి గూడా శ్వేతపత్రాలు ఆకుల హ్మ్. తెలంగాణ అన్న కాడికే ఉంది. హ్మ్. రైట్ రేపు దావోస్ పోతున్నాడంటగా మీ ఏం పోయాడు ఏం మాట్లాడితే చెప్పాలిగా అన్న. ఏముంది మళ్ళా పోయి కుంటుబండ్లు తీసుకొని రారా? పోయి ఏం మాట్లాడతాడు చెప్పు? ఏముండదక్కడ పోయి. ఏం హ్మ్. జనాలను పిచ్చోళ్ళని చేసుడు తప్ప, హ్మ్. ఆడ ఏముండదు. వీళ్ళు సాధించేదేం లేదు. హ్మ్. ఒక రూపాయి తెలంగాణకు లాభమయ్యేటట్టుగా చేసేదేం లేదు. తెలంగాణ ఖజానాకు బొక్క. ఏం చేస్తారు దల్లాస్ బోయి ఏం చేస్తారు చెప్పన్నా? ఈడ దావోస్, సమస్యలు దావోస్. అనా హ్మ్. ఒకటి ఇందాక అంశం ఇగో హ్మ్. యూత్ కాంగ్రెస్ మల్లు బట్టి విక్రమార్క భార్య. హ్మ్. మీరు అవును. ఇట్లా బాగా నందిని. నందిని గారు. నందిని. ఆ! ఇగో పోలీస్ కేస్ అయింది ఓకే. ఖమ్మంలో. ఈ ఓటర్ ఐడీ కార్డ్‌ల మీద. హుహు. ఈమె ఫోన్ చేసి ఇక్కడ ఆపిచ్చింది. హ్మ్. చిదంబరం గూడా దీని మీద ఏది ఓటర్ ఐడీ కార్డ్‌లు డేంజర్ అని చెప్పి కాంగ్రెస్ ఎంపీ మాట్లాడిండు. హ్మ్. అర్థమైందా అన్న? ఇగో కార్తీ చిదంబరం మాట్లాడిండు. హ్మ్. ఇది ఇగో ఇగో ఇది రెడ్ హ్యాండ్ ప్రూఫ్ ఇది. ఓకే. అట్లా తీసుకొని వాళ్ళు लेकर అప్‌లోడ్ पैसे చేస్తారంటారా? इलेक्शन का करोड़ों रुपए का उल्ला 20-20 करोड़ చూడు रुपया ఐడీ కార్డ్ చూడు ఎనక. बात ఆ! 20-20 30-30 करोड़ का इलेक्शन है ये। అచ్చా! 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 30,00,00,000 40,00,00,000 ఏళ్ళకి ఇగో ఒక్కొక్క చూడు ఎన్ని పీడీఎఫ్‌లు ఉన్నాయి ఇగో. హ్మ్. చిన్న కేసు కాదన్న. అవుగా. చాలా దేశద్రోహం కేసు పెట్టాలే ఢిల్లీ వాళ్ళ మీద. చూడండి. అర్థమైందా అన్న? ఆఖరికి ఎఫ్ఐఆర్ ఈమెకేం పని? ఈమె కూడా ఇన్వాల్వ్ అయింది. ఎవరు బట్టి విక్రమార్క భార్య. వాళ్ళ సతీమణి. సతీమణి. ఇట్లా ఉంటాం కదా! తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏడో గ్యారంటీ దీని మాత్రం బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలి. ఏడో గ్యారంటీ మాత్రం బ్రహ్మాండంగా అమలవుతుందిగా? ఆ! అన్నీ. ప్రజాస్వామ్యం. అంతే ప్రజాస్వామ్యం. అంతేనా? అంతే 100%. ప్రశ్నించే గొంతుకల మీదైతేనేంది. సరే వాటెవర్ ఇట్. ఏదేమైనా సింపుల్‌గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక అంటుండే ఇదివరకు గత ముఖ్యమంత్రులు వాళ్ళు గుర్రం ఏదో గాడిదేదో తెలుసుకోవాలి. ప్రజలు తెలుసుకురని మీరనుకుంటుర్రా? అన్న ప్రజలకు తెలుసుకునుడు కాదు. ప్రజలు ఈరోజు పెద్ద కన్‌ఫ్యూజన్‌లోకొచ్చేసిండ్రు. ఇంకా? ఆ! ఈరోజు చాలా కన్‌ఫ్యూజన్‌లోకొచ్చిండ్రు. ఏంది అసలు తెలంగాణ మేము దేనికోసం తెచ్చుకున్నాం? ఏం జరుగుతుంది? హ్మ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. ఒక క్వెషన్ ఇది ప్రజలే రేపు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక 50 ఏండ్లు ఇలా కనబడదిగ. అంతేనా? ఇగ సవ్వాలే లేదు. సవ్వాలే లేదన్న. నేను కాంగ్రెస్ అంత పార్టీ పెద్ద తప్ప మాట అన్నారు. నేను కాంగ్రెస్ తప్ప ఎప్పుడు వేరే దానికి ఓటేయలే. హ్మ్. నెక్స్ట్ ఓటు ఎట్లేయాలనే ఆలోచనలో పడ్డా. అంతే ఇగ. నాకు ఓటేసిన కాంచెలి నేను వేరే సింబల్‌ని ఎప్పుడు చూడలే. అంతేనా? ఫస్ట్ టైమ్ నా ఓటు చేంజ్ కాబోతుంది రేపు. అంతేనా? హ్మ్. అదేస్తే ఎవరికేస్తారు? నేను అడగొద్దు. బట్ ఇగ అది అది ఇగ మీ ఇష్టం. కాంగ్రెస్ కేసీఆర్ కలిసిరా ఈ మధ్యలో ఏమన్నా? నేను ఎవ్వరిని కలవలే. అంతేనా? నేను ఎవ్వరిని కలవలే. కేటీఆర్‌తోనే కలిసినా, మాట్లాడినా. ఆ! అన్న ఒకటి ఏమనుకున్నానంటే నేను ఏ పార్టీ నేను పెట్టిన కేసులు, హ్మ్. నేను పెట్టిన ఇది నేను అనుకుంటా కల్వకుంట్లను ఎవ్వరు అన్నీ మర్చిపోయి గూడా. అవు. అవు. అన్నీ మర్చిపోయి ఎందుకంటే నేను ఒక బ్రాడ్ ప్రాబ్లమ్ మీద పోయినా. అంటే అవును. జనాల సమస్య పైన నేను 100 మెట్లు దిగిపోయినట్టు. హ్మ్. 100 ఒక్క మెట్టు కాదు. 100 మంది నేను అక్కడికెళ్ళి బీజేపీ ఆఫీస్ కూడా పోయినా. వాళ్ళ ఆఫీస్‌కి పోయినా, మహేశ్వర్ రెడ్డి ఇంటికి పోయినా ఇచ్చిన. హ్మ్. అంటే ఆయన ఎక్కువ రెస్పెక్ట్ చేసిందంటే ప్రజా సమస్యల పైన బాగా కష్టపడతాడు. ఆయన ఓపెన్‌గానే అన్నాడు. హ్మ్. బాగా కష్టపడతావు బ్రదర్ అది ఇది అన్నారు. అంటే ఒక శత్రువు గూడా ఒక శత్రువు లెక్కన కొట్టలేను కదన్న. అంతే. 100% అయినా గాని ఒక వర్కర్‌ను అప్రిషియేట్ చేయడం చేయడం అంటే దానికి ఛాతీ ఉండాలన్న. అవు. ఆయన దగ్గర ఓ 100 మంది కార్యకర్తల ముందు. హ్మ్. దానికి ఛాతీ ఉండాలి. కేటీఆర్. ఛాతీ అది అందరితోని కాదది. అంతేనా? అందరి వల్ల కాదు. అందరి వల్ల కాదు. దానికి రైట్. ఆయన యాక్టింగ్ గూడా గాదు. హ్మ్. దిల్‌తోని. రేవంత్ రెడ్డి అంటే వాడు సీఎం అయ్యేదాకా నాకు రెగ్యులర్ చాలా సార్లు ఫోన్‌లలో మాట్లాడిండు. హ్మ్. చాలా సార్లు చాలా విషయాలు మాట్లాడిండు. హ్మ్. ఆయన నా డెప్త్ ఏంది? నేను ఎంత లోపలి పోగలుగుతా అనేది మొన్న కేటీఆర్ ఒప్పుకున్నాడు. హ్మ్. అంతే. ఎంత ప్రతీది అన్న నేను ఇన్ని ఫోటోలు కడిగిచ్చి అవు. నేను ఎందుకు పెట్టాలి చెప్పండి. ఏందంటే పబ్లిక్కు స్పష్టంగా అర్థం కావాలి. అవును. ఏం జరుగుతుందో స్పష్టంగా అర్థం కావాలి. రైట్. ఇదే విషయానికి సంబంధించి ఫైనల్ ఒక క్వెషన్ అడిగి వదిలేస్తాను. నేను ముందే చెప్పిన. ఫస్ట్ ఏది సమస్య ఎక్కడుంటే అక్కడ పోయి బక్కా జెర్సన్ నిలబడుతుడు అని చెప్పేసి. కానీ వితిన్ ద కాంగ్రెస్ పార్టీలో మీ గురించి ఆయన కూర్చుంటే లేవలే, లేస్తే కూర్చోలేడు. ఆయనకెందుకే ఇంట్లో కూర్చోక అని చెప్పేసి అన్నాడు ఒక కొంతమంది ఫాదర్. అన్నోళ్ళున్నారు. హ్మ్. హ్మ్. దాన్నెట్లా చూస్తారు? నేను ఎంత కూర్చోగలుగుతానో, ఎంత లేయగలుగుతానో అందరికి తెలుసు కదా! అవును. అది రేవంత్‌నే అడగాలి. ఆ! అన్న అది వాళ్ళు రేవంత్ రెడ్డి ఏదో మెచ్చుకుంటుడని వాడు అన్నోడిని కూడా నేను అవును. ఆహ్, మామూలు కాదు వాని. ఆ! వాడు బయట తిరిగే పరిస్థితి కూడా ఉండదు. నాకు రెండో యాంగిల్ కూడా ఉందన్న. ఆ! ఈరోజు నేను ప్రభుత్వాలతోని కొట్లాడి నేను హ్మ్. నిలబడగలుగుతున్నా అంటే నా దమ్ము కూడా నాకుంటది. 100% ఉండాలి. లేకపోతే ఇంత అర్థమైందా?
ఇంత ప్రజాస్వామ్యం ఉన్నట్టు ఈడ మరి ఈ పరిస్థితుల్లో ఈ మరి- ల్యాండ్ ఆర్డర్ మరి గ్రేట్ మరి నాకు అన్ని డిపార్ట్మెంట్ నాకు 2 నిమిషాలు నాకు ఏ ఇన్ఫర్మేషన్ అంటే అది గుంస్తాయి ఏ టైం నాకు అది కళ్ళల్లో పడితే అది కళ్ళల్లో పడితే 2 నిమిషాలు అలా 100 సంవత్సరాల మ్యాప్ అన్న మొన్ననే తీసిన మా వాళ్ళు 100 years మ్యాప్ ఉండే ఇక్కడ ఏది రంగనాథ్ ఇల్లు చెరువుల ఇవాళ నేను చెప్తున్నా 100% ఇల్లు చెరువే ఉంది అంతేనా 100% అసలు ఆ చెరువు ఆయనది కూడా చెరువులో ఉందన్న మీరే ఫస్ట్ ఉన్నది అర్థమైంది అన్న ఇవాళ స్టూడియో తిరిగి చెప్పుకుంటాడు మరి నా మీద కేసు పెట్టి లోపటేయాలిగా రాంగ్ అయితే ఎందుకే కాబట్టి ఏదున్నా కరెక్ట్ వాస్తవము ఖచ్చితంగా ఉంటే ఒక్కడికి 100 సార్లు నేను స్టడీ చేస్తానా ఒక్కడికి 100 సార్లు ఇంకా కొన్ని పెట్టుకుంటా ఏది స్పేర్లో పెట్టుకుంటా స్పేర్లో పెట్టుకొని ఒకటే వదులుతా బయటికి ఆ టైం వచ్చినప్పుడు అన్నీ ఇదవుతుంది ఏదేమైనప్పటికీ ఇవాళ వీళ్ళు అంటే ఇంత దుర్మార్గం ఏపీకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంతమంది ముఖ్యమంత్రులు చూసిన షార్ట్ పీరియడ్లో వ్యతిరేకత ఇంత భయంకరమైన వ్యతిరేకత అన్న వేరే ముఖ్యమంత్రి అయితే 100% చెప్తున్నా రిజైన్ చేసి వెళ్ళిపోయేవారు రియల్ ప్రామిస్ అన్న లేదు ఇంత వ్యతిరేకత వచ్చి నాకు మీద రోషే చేయలేదా నాకు ఇంత వ్యతిరేకత నేను చేయలేనని చెప్పి రిజైన్ చేసిపోతారు ఎందుకంటే ఉన్న మంచి పేరు కూడా చేశారు ఈరోజు 4 కోట్ల మందిలా నేను మరి వాళ్ళ భార్య పిల్లలు మెచ్చుకుంటుండో ఏదో నాకు తెలియదు కానీ ఒక్కని కూడా చూడలేదన్న ఒక్క వర్గాన్ని పలానా వర్గం ఎవరు ఆయన అమ్మ నక్కని తింటాడు వెనక పోయి మరి అన్నా ఇంకరెడ్డి సంగతి తెలియదా అన్న నేను ఇంకరెడ్డి సంగతి తెలియదా ఎంకరెడ్డి కోమరెడ్డి ఎంకరెడ్డి అన్నా మూసిరెడ్డి ఆయన బర్త్డే రోజు మూసి పరివాహక ప్రాంతం అంతా పోలీసు వాళ్ళని పెట్టారు మూసిలో ఏమన్నా నేను మూసిరెడ్డి అని పేరు పెట్టినా కదా అయితే ఒక కేక్ మూసి నదిలా కేక్ కట్ చేసిన అంబర్పేటలో మొన్న అయితే అది ఎక్కడ ఎందుకు చేసిన అంటే ఆయన ఎక్కడ పాదయాత్ర స్టార్ట్ చేస్తుండే ఈ నీళ్ళల్లో ఈ కేక్ అక్కడికైనా చేరాలని కేక్ నీళ్ళలో వదిలిన మూసీలు అక్కడ చేరాలని అది వీడియో తీసి నల్గొండలో కోమారెడ్డి కూడా ఫోన్లో పోయింది అది కావాలని కోతిగాడు కదా కావాలని రేవంత్ రెడ్డి చూపించి ఇగో నీ కేక్ మూసి నీళ్ళలో వదిలిందని అని చూపించింది అయిపోయింది కోమారెడ్డి రేవంత్ రెడ్డి చూపించిన రేవంత్ రెడ్డి కోమారెడ్డి చూపించిన కోమారెడ్డి ఇంకా రేవంత్ రెడ్డి చూస్తాడు చూపించింది ఈయన దోస్తు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆ ఎమ్మెల్యే నాకు మంచిగా మాట్లాడుకుంటా కోమారెడ్డి ఇంకా రాత్రి వేస్తా ఫోన్ కొడతా ఫోన్ కొట్టి ఇట్లా మన జడ్సను కేక్ వదిలిండు ఆ వీడియో నాకు వచ్చింది సీఎంకు చూపిన ముఖం ఇట్లా అయిపోయిందని నవ్వుతానట వీళ్ళెవ్వరు నీ అమ్మ గీన కింద ఎక్కడ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ దగ్గర పనిచేసింది నీ అమ్మ గీన కింద పనిచేసి తిట్టుకో ఎప్పుడన్నా 4-5 మంత్రులు ఎక్కడన్నా కలిసిందంటే ఆయన భక్తులు ఇద్దరే ఒకటి వేమ నరేందర్ రెడ్డి అది బ్యాచ్ జైల్ మేటు సీతక్క ఇక సీతక్క ఎక్కడికి వచ్చిందో ఇక తెలుసు అందరికి వీళ్ళు ఇక వాళ్ళతో వచ్చిన వాళ్ళు తప్ప టీడీపీ బ్యాచ్ తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు కూడా సహిస్తలేరు ఇక ముఖ్యమంత్రి కాబట్టి ఇక 4 రోజులు కష్టకాలం ఉండే కదా 10 ఏళ్ళు ఆవురు మది ఇప్పుడు ఆయన డైహార్ట్ పొన్న ప్రభాకర్ నాకు బాధ అనిపిస్తుంది ఎట్లా అని అంటే అనా ఇట్లా మొత్తము ఇట్లుంటాను ఒక టైం గొప్ప అవకాశం ఉండే పొన్నమన్నకు నాకు జిగిరి అన్న ఆయన స్టేట్ ప్రెసిడెంట్ నేను ఇది మంచి లీడర్ ఎన్ఎస్వీ జనరల్ సెక్రటరీ ఆయన మా స్టేట్ ప్రెసిడెంట్ మేము జాన్ జబ్బాలి నేను ఆయన నేను స్టన్ అవుతున్నాను అమ్మ ఇట్లా ఆయన ఢిల్లీ లాబీ ఉండదు పెద్దది ఆయన చీఫ్ మినిస్టర్ ట్రై చేసి అంత దమ్మున్నాడు అలా పోయిపోయి అమ్మ గీని మోస్తుంది ఏంటంటే నేను స్టన్ ఎవరు మోస్తలేదు అట్లా మావాడు ఎందుకు ఇట్లా తయారైపోయినా జర ఇదనిపిస్తుంది